నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను ఈశ్వర్. ఏపీలో కట్టు కథలు, పచ్చి అబద్ధాలతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. నకిలీ మద్యంలో చంద్రబాబు సర్కారు మునిగిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన నకిలీ మద్యం దందాను వైఎస్ఆర్సీపీ నాయకులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాను లై డిటెక్టర్ టెస్టుకు సిద్ధమని సవాల్ విసిరితే ఇంతవరకు స్పందన లేదు అన్నారు. ఏపీలో బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని డోర్ డెలివరీ చేశారు అని ఆరోపించారు జోగి రమేష్. మొత్తం కూడా దోపిడీ దోపిడీ దోపిడీ, నకిలీ మద్యం నకిలీ మద్యం నకిలీ మద్యం, నారావారి సారా ఏరులై పారుతూ ఉంటే ప్రజలు వీళ్ళు దొంగ డిస్టరీల్లో, దొంగ ఫ్యాక్టరీల్లో, కుటీర పరిశ్రమలాగా సారా తయారు చేసి నారావారి సారాని బ్రాందీ షాపులకు పంపిస్తూ, బ్రాందీ షాపులలో బెల్ట్ షాపులకు ఇస్తూ, బెల్ట్ షాపులో డోర్ డెలివరీ చేస్తూ ప్రతి ఇంటికి కూడా పంపుతున్నారంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. గ్రామాల్లో కుళాయిలు, నీటి కుళాయిలు, ఒక గ్రామం తీసుకుంటే నీటి కుళాయిల కన్నా బెల్ట్ షాపులే ఎక్కువ ఉన్నాయి చంద్రబాబు నాయుడు. ఉద్యోగుల్ని కూడా చంద్రబాబు మోసం చేశారన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఒక్క డిఏ ప్రకటించి పండుగ చేసుకోమంటున్నారని మండిపడ్డారు. కూటమి పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదన్నారు. చివరకు సచివాలయ ఉద్యోగుల్ని కూడా మోసం చేశారన్నారు కన్నబాబు. అన్ని వర్గాలని మోసం చేసినట్టుగానే ఉద్యోగులను కూడా మోసం చేసి, మాయ చేసి, తానేదో సాధించినట్టుగా, తానేదో చేసినట్టుగా ఈ ప్రభుత్వం బిళ్ళపిచ్చే కార్యక్రమం చేసినట్టుగానే అర్థమవుతుంది. ఒక్క డిఏ ప్రకటించారు, ఒక్క కరువు బత్యం లెక్క ప్రకారం 4 కరువు బత్యాలు ఇవ్వాలి ఇప్పటికీ. కానీ ఒక్క డిఏ ఇచ్చి ఆ డిఏతో పండగ చేసుకోమని రాశారు. కూటమి నేతలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది అన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వైఎస్ జగన్ హయాంలో ప్రారంభమైన 5 మెడికల్ కాలేజీలకు పీజీ సీట్లు కేటాయించింది అని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కాలేజీలు ప్రారంభం కాకుండానే పీజీ సీట్లు వచ్చాయా అని కూటమి నేతలను ప్రశ్నించారు సీదిరి అప్పలరాజు. మొదలుపెట్టినటువంటి ఈ 5 మెడికల్ కాలేజీల్లో యూజీ సీట్స్ మొదలుపెట్టాం మనం. ఇప్పుడు పీజీ సీట్లు కూడా మంజూరు చేసింది. మరి ఇప్పుడు ఏమని సమాధానం చెప్తారు? ఇప్పటి వరకు కాలేజీలే కట్టలేదు, కాలేజీలే మొదలు కాలేదు, కేవలం 212 కోట్లే ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వాదన. నందమూరి బాలకృష్ణ గారు కూడా అదే మాట. కేవలం 212 కోట్లు ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ కట్టారు, ఏమి లేదు అని చెప్పి వీళ్ళు వాదన ధర్మంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఎన్ఎంసీ పీజీ సీట్లు మంజూరు చేసి. విజయవాడలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సిపిఐ రామకృష్ణ, సిపిఎం శ్రీనివాసరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, జడా శ్రవణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఏపీలో విద్యా వైద్యాన్ని చంద్రబాబు నాశనం చేస్తున్నారని నేతలు మండిపడ్డారు. పీపీపీ అంటే ప్రజల ఆస్తులపై ప్రైవేటు పెత్తనం చేయడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఉచిత వైద్యం అందకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. ఇవాళ అనేకమైన ప్రజా సమస్యల విషయంలో ప్రజా పోరాటం చేస్తూ ఉన్నా న్యాయ పోరాటం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రజలకి ఏమాత్రం లెక్క లేకుండా రైతులు కానీ, సామాన్య ప్రజలు కానీ, సామాన్యమైనటువంటి వర్తకులు కానీ వీళ్ళు ఎవరి యొక్క ప్రయోజనాలు కూడా పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్లకే ఊడిగం చేస్తా మొత్తం మన ప్రజల సంపద, ప్రజల సొత్తుని వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి దాన్ని పోరాటం చేయాల్సిందే. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో 50% సీట్లు అమ్ముకునే వెసులుబాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉండదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉంటుంది. రమారమి 1 కోటి నుంచి 1,50,00,000 వరకు 15% కేటగిరీలో అమ్మేసుకుంటే, నాకు తెలిసి 2000 సీట్లలో 1000 సీట్లు అమ్మేసుకుంటే రామారమి 1 సంవత్సరంలో ఒక అడ్మిషన్స్ ప్రక్రియలో 1,500 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలోనే దందా జరిగే వ్యవహారం. ఈ 1,500 కోట్ల రూపాయలు 33 సంవత్సరాలకు వేసుకుంటే రామారమి 75,000 కోట్ల రూపాయల స్కాము మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రైవేట్ అడ్మిషన్స్లో జరుగుతుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, నకిలీ మద్యం, ఎస్సీలపై అక్రమ కేసులు వంటి అంశాలపై
మచిలీపట్నంలో కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మెడికల్ విద్య అందరికీ అందుబాటులోకి తేవాలి అన్న లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెస్తే ఆ వైద్య కళాశాలలను చంద్రబాబు అంగట్లో సరుకుగా మార్చారు అని పలువురు నేతలు విమర్శించారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు అన్నారు. ఎవ్వడికి భయపడొద్దు, వచ్చేది మన ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి. 27లో ఎన్నికలు వచ్చినా 29లో ఎన్నికలు వచ్చినా 100 అయినా 106 అయినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి. నీ కులంలో పుట్టాలని ఎవడైనా కోరుకుంటారన్నాడు. ఆ రోజే చంద్రబాబు నాయుడికి మనకు సంబంధాలు తెగిపోయినాయి. నెల్లూరు జిల్లా కందుకూరులో ఇటీవల హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడి కుటుంబాన్ని పరామర్శించారు జక్కంపూడి రాజా. వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉంటాము అని, అన్ని విధాలుగా ఆదుకుంటాము అని భరోసా కల్పించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని రాజా మండిపడ్డారు. లక్ష్మీనాయుడి హత్య కేసులో పవన్ను A1గా, లోకేష్ను A2గా చేర్చి కేసులు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు. అంతకంటే ముందు జక్కంపూడి రాజా కందుకూరు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. కూడా మనల్ని కాపాడేటటువంటి వ్యవస్థ పైన ఉంది అనేటువంటి ఒక భరోసాతో, నమ్మకంతో వేళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి ఘటనలు ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి బాధ్యత కులాలకి, పార్టీలకి అతీతంగా బాధ్యత గల భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కడి మీద కూడా ఉన్నది. టీడీపీ గుండాల దాడిలో గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంగవీటి రంగా అభిమానుల్ని పరామర్శించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వారితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. నెల్లూరులో జరిగింది మారణకాండగా భావిస్తున్నామన్నారు. ముగ్గురిపై ఉద్దేశపూర్వకంగానే కారుతో హత్యాయత్నం చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడతామన్నారు అంబటి రాంబాబు. దారకానిపాడుకు చెందినటువంటి ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి తిరుమల శెట్టి శ్రీనివాస్, భార్గవ్ అనే ఆయన వీళ్ళ తమ్ముడు కొడుకు. ఈ ముగ్గురు కలిసి కందుకూరు వెళుతున్నప్పుడు ఎదురుగా వచ్చి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఆయన కారుతో గుద్దించి కింద పడిపోతే ఈ ముగ్గురిని చంపాలనే ఉద్దేశంతో వారి మీద ఎక్కించి తొక్కించారు. వెనక్కి వెళ్ళటం, మళ్ళా ముందుకు రావటం. ఫార్చునర్ కారు వెనక్కి వెళ్ళటం, మళ్ళీ ముందుకు రావటం. చిత్తూరు జిల్లా పుత్తూరులో వైఎస్ఆర్సీపీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి రోజా. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పార్టీ బలోపేతం, కమిటీల రూపకల్పన, ప్రజా సమస్యల పరిష్కారంపై రివ్యూ చేశారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి సంతకాలు సేకరించాలి అని సూచించారు ఆర్కే రోజా. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కూర్చున్నామా, వస్తారా అడగండి. ఊరికే తుత్తు అని వాళ్ళ పచ్చ పత్రికలు, పచ్చ ఛానల్లో ఉంటే మాట్లాడటం కాదు. దమ్మున్న నాయకులు అంటే పబ్లిక్ లో కూర్చోవాలి. నేను వస్తా, నేనేం చేశాను 5 సంవత్సరాల్లో మండల వైజు చెప్తా. మీ నాన్న ఏం చేశాడు, నువ్వేం చేశావో చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన కమెంట్స్ చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్ముకుంటున్నారని చెప్పారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులు అమ్మేశారని గుర్తు చేశారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎంపీ చిన్ని పిఏ కిషోర్ ఇసుక రేషన్ మాఫియా నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 24న అందరం కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్దామని పార్టీ కార్యకర్తలకు వివరించారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ప్రతి ఇంటా దీపాలు వెలగాలి అని, ఆనందాలు వెల్లువలా పొంగాలి అన్నారు. వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలి అని ఆకాంక్షించారు.
కాంతి, వెలుగుతో పాటు చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి అన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి అని, దివ్యల వెలుగులో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో విరజిల్లాలి అని ఆకాంక్షించారు వైఎస్ జగన్. గత ప్రభుత్వ ఓటమికి ప్రధాన కారణం ధరణి చట్టమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూమిపైన ఆధిపత్యం కోసం ప్రయత్నించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారని వెల్లడించారు. పేదలకు చట్టంగా మార్చడానికే భూభారతి తీసుకొచ్చామని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో సర్వేయర్లకు లైసెన్సులు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ధరణి అనే చట్టం కొద్ది మంది దొరలకు చుట్టంగా మారింది. ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోచుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేసింది. వాళ్లకు గుణపాఠం చెప్పాలి, ఈ భూమికి విముక్తి కలిగించాలి అనే 4 కోట్ల తెలంగాణ ప్రజలు నిర్ణయించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజా పాలనను అధికారంలోకి తీసుకొచ్చింది. పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ మొదటి దెబ్బ జూబ్లీహిల్స్ లో కొట్టబోతుంది అన్నారు. రెండో దెబ్బ రాజేంద్ర నగర్ లేదా ఖైరతాబాద్ లో కొడతామన్నారు కేటీఆర్. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు అని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు రావాలి అని సవాలు విసిరారు కేటీఆర్. ఒకటే ఉన్నది అందరి ఆలోచన, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే, తెలంగాణ మళ్ళీ పట్టాలు ఎక్కాల్సిందే, తప్పకుండా జరుగుతుంది. గిదేనా నీతి, గిదేనా రాజకీయం? చూస్తలేరా రాజేంద్ర నగర్లు అందరూ? అందుకే నేను అంటున్నా, ఎవరు డెవలప్మెంట్ కోసం పోయినో తెలుసు, కానీ మొదలు దెబ్బ ఇప్పుడు కొట్టే అవకాశం మీకు జూబ్లీహిల్స్ వచ్చింది. రెండో దెబ్బ రాజేంద్ర నగర్లో కొడతామా, ఖైరతాబాద్లో కొడతామా, కొడదాం. మొదలు దెబ్బ జూబ్లీహిల్స్లో కొట్టాలి. తిరిగి మన జైత్రయాత్ర జూబ్లీహిల్స్కేంచే మొదలు కావాలి. అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మరో ఖరీడుగా మారింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ను రద్దు చేయాలని మత్స్యకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రాజయ్యపేట గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎవరైనా ఆ గ్రామంలోకి రావాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి. సముద్ర జలాలు కాలుష్యం అయితే తమ జీవనం సాగేది ఎలా అని వారు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అందుకే బల్క్ డ్రగ్ పార్క్ తమ గ్రామంలో ఏర్పాటు చేయొద్దని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల వైఖరితో విసిగి వేసారిపోయిన రాజయ్యపేట యువకులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. టీషర్ట్లపై ఆధార్ కార్డులను ముద్రించుకుని యువకులు నిరసన చేస్తున్నారు. గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం చెప్పడంతో ఇవాళ నిర్వహించాల్సిన కలెక్టర్ గ్రామసభ వాయిదా పడింది. గ్రామసభ కోసం నిన్న రాత్రి సమాచారం ఇవ్వడం ఏంటి అని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణాన్ని గారు వచ్చినంత వరకు ప్రశాంతమైన వాతావరణం గ్రామంలో ఉంచుతారు. ప్రజాస్వామ్యయుతంగా మీరు ఏదైతే చేయదలుచుకున్నారో అది చేస్తారు. ఏదైతే చట్టం వ్యతిరేకంగా ఉన్నారో అటువంటి వాటిలో మీరు పంచుకోవాలి. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్లోని పార్సిల్ సర్వీస్ సెంటర్లో బాంబు పేలుడు సంభవించింది. ఇవాళ ఉదయం విజయనగరం నుంచి పార్వతీపురం వచ్చిన బస్సులో ఓ పార్సిల్ను లోపలికి తీసుకెళ్లగానే పేలినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పరిస్థితి విషమించి వారిని విశాఖ కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 రోజుల క్రితం సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచాడు రియాజ్. చికిత్స పొందుతూ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ కోసం 9 పోలీసు బృందాలు గాలించాయి. రియాజ్ పై 3 ఏళ్లలో 40కి పైగా కేసులు నమోదయ్యాయి. 3 సార్లు జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన రియాజ్ నేరాలు మాత్రం ఆపలేదు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసుపై నిజామాబాద్ సిపి ప్రకటన విడుదల చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచిన నిందితుడు రియాజ్పై ఎలాంటి కాల్పులు జరపలేదని నిజామాబాద్ సిపి సాయి చైతన్య క్లారిటీ ఇచ్చారు. రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని అన్నారు.
రియాజ్ పోలీసుల అదుపులోనే ఉన్నాడని తెలిపారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. అభయ్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు కేంద్ర కమిటీ. మల్లోజుల ఆసన్నలు విప్లవ ద్రోహులుగా మారారు అని మావోయిస్టు పార్టీ లేఖలో మండిపడింది. ఆయుధాలను వదిలిపెట్టడంపై మల్లోజుల వితండవాదాన్ని తెరపైకి తెచ్చారు అని కేంద్ర కమిటీతో చర్చించకుండానే మల్లోజుల లొంగిపోయారు అని లేఖలో తెలిపారు. విప్లవ ద్రోహులు మల్లోజుల ఆసన్నలకు తగిన శిక్ష విధించాలి అని ప్రజలకు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. ఇప్పుడు లొంగిపోతున్న వ్యవహారం పార్టీకి తాత్కాలిక నష్టం మాత్రమే అని, ప్రాణభీతితో ఎవరైనా లొంగిపోతే లొంగిపోవచ్చు, కానీ పార్టీకి నష్టం కలిగిస్తే ప్రజలే బుద్ధి చెప్తారు అని మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖలో పేర్కొంది. తెలంగాణ రాజకీయ నేతల్ని బండి సంజయ్ హెచ్చరించారు. మావోయిస్టులతో నేతలు సంబంధాలు తెంచుకోవాలని, లేకపోతే బండారం బయట పెడతామన్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అవినీతి, మాఫియా, తీవ్రవాదంపై కేంద్రం నిఘా ఉందని, ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. దేశ అంతర్గత భద్రతా విషయాల్లో తప్పు వైపు నేతలు నిలబడితే కూలిపోతారని వార్నింగ్ ఇచ్చారు బండి సంజయ్. తిరుమల 2వ ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్ రోడ్డు 9వ కిలోమీటర్ వద్ద బండరాల్లో భారీగా విరిగిపడ్డాయి. బండరాళ్లు రోడ్డుపై పట్టడంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విరిగిపడుతున్నాయి కొండ చర్యలు. విరిగిపడిన కొండ చర్యలను టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా జేసీపీతో బండరాలను తొలగిస్తున్నారు ఇంజనీరింగ్ శాఖ అధికారులు. అల్లూరు జిల్లా కేకే లైన్ చిమిడిపల్లి స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్పై బండరాలు పట్టాలపై పడ్డాయి. ఉదయం 4 గంటల సమయంలో ఈ బండరాలు పట్టాలపై పడగా, అదే సమయంలో అటుగా వెళ్తున్న గూడ్స్ రైలు తగలడంతో గూడ్స్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో కొత్త వలస కిరండోల్ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం నుంచి కిరండోల్, అలాగే కిరండోల్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లుగా రైల్వే శాఖ అధికారులు ప్రకటించారు. అయితే మన్యంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బండరాలు జారి పట్టాలపై పడ్డాయని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొమరగిరిలో రైతులు ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న తమ భూములను దేవుని పేరుతో కూటమి నేతలు అన్యాయంగా ఆక్రమిస్తూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములపై పూర్తి హక్కులు రైతులకు ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు దౌర్జన్యంగా పొలాల్లో పశువుల షెడ్లను తొలగించడం సరికాదు అని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండతోనే ఈ ఆక్రమణ జరుగుతుందని రైతులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్పోస్టుల వద్ద ఏసీబీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. వాహనాల నుంచి ప్రైవేటు సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేసింది. ఇటీవల కాలంలో రవాణా శాఖ చెక్పోస్టులపై ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించడం ఇది రెండవసారి. రామజన్మభూమి అయోధ్య దీపావళి సందర్భంగా నిర్వహించిన దీపోత్సవంతో శోభాయమానంగా వెలిగిపోయింది. 2017లో నిర్వహించిన తొలి దీపోత్సవంలో 1.71 లక్షల దీపాలను వెలిగించగా, ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలను వెలిగించారు. అలాగే 2,100 మందితో సరయూ నది తీరాన మహాహారతి నిర్వహించారు.
ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో వైభవంగా ఈ కార్యక్రమాల్ని జరిపారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షించారు. ఢిల్లీ యమునా నది సమీపంలో ఛట్ పూజల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తీవ్రమైన కాలుష్యం నేపథ్యంలో గతంలో పలుమార్లు ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. గతంలో నదిలో కాలుష్య నురగల్లోనే ప్రజలు ఛట్ పూజలు నిర్వహించేవారు. అయితే ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నీటిలో నురగతో పాటు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. దివాళీ, ఛట్ పూజ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. రైల్వే స్టేషన్లో ఏర్పాట్లను అధికారులు అశ్విని వైష్ణవ్కు వివరించారు. ప్రయాణికులు భారీగా రానున్న నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేంద్ర మంత్రి సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రయాణికులకు సూచనలు చేసేందుకు స్టేషన్లోని అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించాలన్నారు. స్టేషన్లోని పలువురు ప్రయాణికుల్ని అశ్విని వైష్ణవ్ పలకరించారు. పంజాబ్ అమృత్సర్లో బీఎస్ఎఫ్ జవాన్లు దివాళీ వేడుకను జరుపుకున్నారు. లక్ష్మీదేవికి పూజలు నిర్వహించి స్వీట్లు పంచుకున్నారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా జవాన్లు కూడా పాల్గొన్నారు. అటారీ బోర్డర్లో ప్రతి ఏటా దివాళీ వేడుకలు నిర్వహిస్తామని సైనికులు తెలిపారు. దివాళీ సందర్భంగా అటారీలోని ఆర్మీ రెజిమెంట్లు విద్యుత్ దీపకాంతంలో వెలిగిపోయాయి. కోల్కతాలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులు ప్రజల్ని కట్టిపడేస్తున్నాయి. ఓడలు, జెల్లీ ఫిష్లు, ఇంద్రభవనాల్ని పోలిన విద్యుత్ దీపాలంకరణలు చూపరుల్ని ఆకర్షిస్తున్నాయి. కాళీమాత మందిరంలో దీపావళి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాళీమాత దర్శనానికి వచ్చిన భక్తులకు ఈ దీపకాంతులు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. బీహార్ ఎన్నికల వేళ పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం కూడా మొదటి జాబితాను విడుదల చేసింది. తొలి విడతలో 25 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈసారి బీహార్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. కూటమి పార్టీలకు గట్టి పోటీనిస్తామని ఓవైసీ స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి కేసులో నిందితుడు సకారియా రాజేష్ భాయ్ బిమ్నిభాయ్పై పోలీసులు 400 పేజీల అభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. రాజేష్ భాయ్తో పాటు అతడి స్నేహితుడు సయ్యద్ తహ్సిన్ రాజాపై వివిధ అభియోగాల కింద ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. ఢిల్లీలో వీధి కుక్కలను సంరక్షణ కేంద్రాలకు తరలించాలి అన్న సుప్రీంకోర్టు ఆదేశాలను సమర్థించారు అన్న కారణంతో ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై నిందితుడు ఆగ్రహంగా ఉన్నట్లు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. 40 మందికి పైగా సాక్షులు వాంగ్మూలాలను అందులో పొందుపరిచినట్లు తెలుస్తుంది. ఈ అభియోగ పత్రాన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 30కి వాయిదా వేసింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఇరు దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. దోహా వేదికగా తక్షణ కాల్పుల విరమణకు 2 దేశాలు అంగీకరించాయి. ఈ విషయాన్ని ఖతార్ విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఖతార్, తుర్కియా మధ్యవర్తిత్వంతో పాక్, ఆఫ్ఘన్ మధ్య కాల్పుల విరమణ చర్చలు విజయవంతమయ్యాయి. 2 దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే దీన్ని కొనసాగించేందుకు రానున్న రోజుల్లో మరిన్ని చర్చలు జరపనున్నట్లు ఖతార్ వెల్లడించింది. గాజాలోని పౌరులపై దాడులు చేసేందుకు హమాస్ ప్రణాళికలు రచించినట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే అమెరికా హమాస్కు హెచ్చరికలు జారీ చేసింది. పాలస్తీనా పౌరులపై దాడికి హమాస్ ప్రణాళిక రచించడం, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని యుఎస్ పేర్కొంది. హమాస్ ఈ దాడులకు పాల్పడితే గాజా ప్రజల్ని రక్షించడానికి, కాల్పుల విరమణ సమగ్రతను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తమకు అందిన ఈ సమాచారాన్ని ఈజిప్ట్, ఖతార్, తుర్కియేతో సహా శాంతి ఒప్పందానికి హామీగా ఉన్న దేశాలకు తెలియజేసినట్లు యుఎస్ తెలిపింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం ఆగాలి అంటే ఉక్రెయిన్లోని డొనెట్స్ ప్రాంతాన్ని తమకు అప్పగించాలి అని రష్యా డిమాండ్ చేస్తుంది. డొనెట్స్ ప్రాంతాన్ని మాస్కో సేవలు స్వాధీనం చేసుకోవడానికి దాదాపు 11 ఏళ్ల నుంచి వివిధ రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
తాజాగా దీన్ని తమకు అప్పగించి తీరాల్సిందేనని పుతిన్ పట్టుబడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య గత వారం జరిగిన సుదీర్ఘ ఫోన్ కాల్ సంభాషణలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు రష్యా సేనల ఆధీనంలో ఉన్న జపోరిజియా, ఖేర్సాన్ ఉక్రెయిన్కు అప్పజెప్పేందుకు సానుకూలత వ్యక్తం చేస్తూనే దానికి ప్రతిఫలంగా ఉక్రెయిన్ డొనాక్స్ ప్రాంతాన్ని సంపూర్ణంగా తమకు అప్పగించాలి అని కోరినట్లు తెలుస్తోంది. అమెరికాలో ట్రంప్ పాలనపై తీవ్ర అసహనం పెరిగిపోతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ సంస్కరణల పేరుతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా అమెరికన్లు మరోసారి నో కింగ్స్ పేరుతో దేశవ్యాప్త ఆందోళనలకు దిగారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఈ నిరసనలు కొనసాగాయి. తాజాగా జరిగిన నిరసనల్లో అమెరికా వ్యాప్తంగా 70 లక్షల మంది పాల్గొన్నారు. అయితే తాను రాజును కాను అంటూ ట్రంప్ తేల్చి చెబుతూ ఈ నిరసనల్ని కొట్టిపారేసినప్పటికీ అన్ని రాష్ట్రాల గవర్నర్లు మాత్రం అప్రమత్తమై ఎక్కడికక్కడ నో కింగ్స్ ర్యాలీని కంట్రోల్ చేయడానికి చూశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెల్ అవీవ్, జెరూసలేంలో ప్రజలు నిరసన చేపట్టారు. గాజాలో ఉన్న మిగిలిన ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి అని నినాదాలు చేశారు. నెతన్యాహు వల్లే ఇంతవరకు పూర్తి స్థాయిలో బందీలు విడుదల కాలేదు అన్నారు. అక్టోబర్ 7, 2023 దాడుల తర్వాత జరిగిన వైఫల్యాలకు ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహునే కారణమని నిరసనకారులు ఆరోపించారు. నెతన్యాహు రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. డ్రగ్స్ తరలిస్తున్న ఓ భారీ జలంతర్గామిని కెరేబియన్ సముద్రంలో అమెరికా నాశనం చేసింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. డ్రగ్స్ తరలిస్తున్న ఓ భారీ జలంతర్గామి అక్రమ మార్గంలో అమెరికా వైపు వస్తుండగా ఈ దాడి జరిగిందని తెలిపారు. 2 ఉగ్రవాదులు మరణించారని, మరో 2 స్మగ్లర్స్ను వారి దేశాలైన కొలంబియా, ఈక్వెడార్కు పంపించినట్లు తెలిపారు. అక్కడ వారిపై విచారణ జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సైతం ధృవీకరించారు. బ్రెజిల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. 30 మంది ప్రయాణికులతో బహియా నుంచి బయలుదేరిన బస్సు పెర్నాంబుకో సలోవా సిటీలో ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి రాళ్లను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కొందరు క్షేమంగా బయటపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనలో డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడడంతో పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. పెర్త్ వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలుపొందింది. భారత్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయిస్ ప్రకారం 131 పరుగుల లక్ష్యాన్ని 21.1 ఓవర్స్లో ఆస్ట్రేలియా ఛేదించింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ 46 పరుగులతో రాణించగా ఫిలిప్పే 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. భారత్ బౌలర్స్లో హర్షదీప్, అక్షర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు. అంతకంటే ముందు భారత్ 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.